రాష్ట్ర ప్రజలకు ఏమైనా అర్థమైందండి? రాష్ట్ర ప్రజలకి ఉప ముఖ్యమంత్రి మాట్లాడేది ఏమైనా అర్థమైందా? నాకైతే ఒక్క ముక్క అర్థం కాల. అంత రాష్ట్రం అంటాడు, గిల్ట్ వచ్చిందంటాడు, ట్రాక్ చేశారంటారు, మనోహర్తో మాట్లాడానంటాడు, గత ప్రభుత్వంలో తెలిసిందంటాడు, ధనార్థం ధర్మానికి రక్షణ బోర్డు ఉండాలంటాడు. వాట్ యు ఆర్ స్పీకింగ్ మిస్టర్ డిసిఎం? అరే ఏమైనా మాట్లాడేదానికి శుద్ధి ఉందా? అసలు మాట్లాడితే ఏమైనా కనెక్టివిటీ ఉందా? మైండ్ ఇస్ ఇండెక్స్ ఆఫ్ యువర్ ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ యువర్ మైండ్. మీ ఫేసే ఇండెక్స్ చేస్తుంది మీ మాటల్ని. వర్డ్స్ ఆర్ నౌ ఇండికేటింగ్ యువర్ యాక్షన్, వర్డ్స్ ఆర్ ఇండికేటింగ్ యువర్ గిల్ట్. నేను ఎందుకు డ్రెస్ వేసుకొని దీక్ష చేశాను అంటే అందరు నాకు ట్యాగ్ చేస్తున్నారు, ఏదో అనుకున్నాను, చేద్దాం అనుకున్నాను తప్ప స్పష్టమైన ఒక్క మాట ఉందా? నేను మాట్లాడే దాంట్లో ఒక 10% స్పష్టత అయినా ఉంటుందేమో. అది స్పష్టత లేకుండా 28 నిమిషాలు అసెంబ్లీలో మాట్లాడటం అంటే ఎంత గొప్ప గ్రేట్ అంటే, ఒలియల సినిమాలోనే ఎక్కడో ఆలీ మాట్లాడతాడు, మాట్లాడే భాష ఏందో అర్థం కాదు, బ్రహ్మానందం ఏమో నెత్తికేసి కొట్టుకుంటా ఉంటాడు, నువ్వు మాట్లాడేది హిందీయా తెలుగా ఏం భాషరా నాయనా, నువ్వు మాట్లాడేది అర్థం కాలేదంటే చాట. చివరికి ఆలీ మాట్లాడే భాష ఏందో అర్థం కాక బ్రహ్మానందానికి ఉద్యోగానికి రిజైన్ చేసి వెళ్ళిపోతాడు. 5.5 కోట్ల మంది ప్రజలు మీరు మాట్లాడే భాష అర్థం కాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఓటేయటమే మర్చిపోతారు రేపు పొద్దున. ఎవరికి ఓటేసామో అర్థం కాదు, ఈ మాట్లాడే భాష ఏందో అర్థం కాదు, ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థం కాదు, ఏం ఎలిగేషన్ చేయాలనుకుంటున్నారో అర్థం కాదు, ఏం వే ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నారో అర్థం కాదు. ఆలీ మాట్లాడినట్టు చాట, చివరికి వచ్చేటప్పటికి కల్తీ. ఈ మాట తప్ప మరో ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి ఒక్క మాటలో అయినా స్పష్టత ఉందా? రాష్ట్ర ప్రజలు గమనించమని కోరుతున్నాం. ఎందుకు స్పష్టత లేదు అంటే, వీళ్ళ ఎలిగేషన్ లో స్పష్టత లేదండి, ఫౌండేషన్ లో స్పష్టత లేదండి. వీళ్ళు ఏమనుకున్నారంటే మొదటిసారి ఏమైంది, మన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి, నేను ఉప ముఖ్యమంత్రి, నా వెనకేమో లక్షల మంది గొర్రె మంది ఈ పవన్ కళ్యాణ్ స్టాఫ్ ఫ్యాన్స్ వీళ్ళందరూ నేను ఏం చెప్పినా నమ్మేస్తారు. 45 సంవత్సరాల చరిత్ర ఉంది, 164 సీట్లోని ఎవడైనా నాకు డప్పు కొడతాడు. మనకి ఏబిఎన్ ఉంది, TV5 ఉంది, మహా టీవీ ఉంది, ఈనాడు ఉంది, ఆంధ్రజ్యోతి ఉంది. అరే మనం రాసిందే రాత, పాడిందే పాట, పాడిపల్ల రామదాస్ అని ఏమి రాసినా ఏమి చేసినా మనల్ని క్యారీ చేయడానికి మన మీడియా ఉంది, మన కార్యకర్తలు ఉన్నారు, మన సోషల్ మీడియా ఉంది, మన నారా లోకేష్ ఆధ్వర్యంలో నడిచే ఐటీడీపీ ఉంది. ఏంటి కాలేంద్ర కొట్రా ఎత్ర రమణ లోడ్ అనగానే పవన్ కళ్యాణ్ లవో అని లోడ్ ఎత్తేసి ఏమైపోయింది, చివరికి తిరుమల 2లో కల్తీ అని జరిగిన తర్వాత చివరికి నాలాంటోడు లేకపోతే వైసీపీలో కాస్త మాట్లాడేవాళ్ళు బయటకు వచ్చి, సార్ అంతా బాగానే ఉంది కానీ లడ్డు కల్తీ అనేది శాంపిల్ డ్రా చేసింది మన ప్రభుత్వంలోనే కదా సార్ అనగానే గప్చుప్ సంబార్పిటి అర్థమైపోయింది. అమ్మని అమ్మ ఎక్కడో తేడా జరిగిందే, నిజమే కదా, ప్రభుత్వ హయాంలోనే కదా లిఫ్ట్ చేసింది శాంపిల్, మరి మన ప్రభుత్వ హయాంలో లిఫ్ట్ చేస్తే 2019-24 తప్పు జరిగిందని ఎలా అనగలం? అర్థం కాల. మకాలు మొత్తం మాడిపోయింది, బాణం చేతిలో నుంచి వెళ్ళిపోయింది, వెనక రాదు, బాణం వెళ్ళిపోతా ఉంది, ఎవరిని గుచ్చుకుంటుందో తెలియదు, గుచ్చుకొని ఆగుద్దేమో బాణం వెనక్కి లాగుదామని పరిగెడుతున్నారు దాని వెనక. మరి ఫోర్స్ గా బాణం వదిలేరు, ఆగట్లేదు, బాణం వెళ్ళిపోయి ఎక్కడ గుచ్చుకుందా అంటే, ఇప్పుడు పెట్టింది ఒకళ్ళకైతే వెనక్కి తిరిగి అడి తిరిగి వచ్చి హెరిటేజ్ గుచ్చుకుంది.